గత ఎన్నికల్లో 164 సీట్లు కూటమికి రావడం ఒక పెద్ద ఆశ్చర్యకరమైన విషయం అయితే, రాయలసీమలో కూడా వైసీపీ దాదాపుగా తుడిచిపెట్టుకుపోవడం అనేది ఒక పెను సంచలనం. దీనికి కారణం ఏంటి అని అటు వైసీపీ అయినా ఇటు టీడీపీ అయినా లోతుగా స్టడీ చేస్తే తెలిసింది, బయటపడింది ఒక్కటే. రైతు భరోసా కేంద్రాల లాంటి వ్యవసాయ సంస్కరణలు రైతులకి చేరడానికి టైం పట్టింది. రైతులకి తీవ్రమైన అసంతృప్తి రావడానికి కారణమైంది. పంట పండించిన తర్వాత కూడా ధర చేతికి రావడానికి ఎంత ఎదురు చూడాలా అని రైతులు తీవ్రమైన ఆక్రోశం వ్యక్తం చేసేసరికి రాజకీయం తిరగబడిపోయింది రాయలసీమలో అనేది ఫలితాల మీద పోస్ట్ మార్టం చేసిన తర్వాత తేలిన వాస్తవం. అయితే ఇప్పుడు అదే రాయలసీమలో పరిస్థితి చాలా వేగంగా మారుతున్నట్టుగా ఉంది. ఎందుకంటే తోట పంటలకి ధర లేదు, కొనే నాథుడు లేడు, పట్టించుకునే పరిస్థితి రావడంలా. మామిడే కాదు, ఉల్లి, టమాటా లాంటి పంటల మీద కూడా ఇదే పరిస్థితి ఉంది. ఆ తర్వాత చాలా ప్రాంతాల్లో వ్యవసాయం కష్టంగా మారుతున్న సిచ్యువేషన్ మిగతా రాష్ట్రంతో పాటు రాయలసీమలో మరీ ఎక్కువగా ఉంది. ఇలాంటి పరిస్థితులన్నిటి వల్ల రైతుల్లో అసంతృప్తి అనేది అప్పుడే బెటర్గా ఉందా అని మాట్లాడుకోవడం అనేది పెరుగుతూ ఉంది. ఆ తర్వాత రాష్ట్రంలో వైసీపీ రాజకీయంగా తిరిగి పుంజుకోవడం అనేది మొదలైతే గనక ఆ ఎఫెక్ట్ ముందుగా కనిపించేది రాయలసీమలోనే. అంటే వైసీపీ తల ఎత్తడం మొదలైతే అది రాయలసీమలోనే ఆ ప్రభావం ప్రబలంగా కనపడుతుంది. అందుకోసమే ఒకటి, రాజకీయంగా నేను ప్రాధాన్యం ఇస్తున్నాను మీకు అని చెప్పడంతో పాటు విపక్షాల వైపు నుంచి, రైతుల వైపు నుంచి వస్తున్న వ్యతిరేకతను కానీ మార్పును కానీ సాధ్యమైనంత వరకు కంటైన్ చేసేందుకు, ఎదుర్కొనేందుకు చంద్రబాబు వ్యూహాత్మకంగా రాయలసీమ నుంచి రాజకీయ ప్రసంగాలు చేసేందుకు, సభలు చేసేందుకు, సమావేశాలు నిర్వహించేందుకు ట్రై చేస్తూ ఉన్నారు.